ప్రకృతి వ్యవసాయంలో కలుపు చాలా ప్రధాన సమస్య. కెమికల్ ఫార్మర్స్ ఏమో చక్కగా కలుపు మందు కొట్టేస్తారు. కలుపు మందు అంటే వీడిసైడ్స్ అంటాం ఇంగ్లీష్లో. సో ఇవి చాలా డేంజరస్ అనమాట. ఇది మన పెస్టిసైడ్స్ కంటే కూడా ఈ వీడిసైడ్స్ అనేటివి చాలా డేంజరస్. సో కెమికల్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి వీడిసైడ్స్లో. సో ఈ వీడిసైడ్స్ ఏం చేస్తాయంటే ప్రధాన పంటకు కాకుండా మిగతావి ఏమన్నా వీడ్స్ ఏమైనా ఉంటే వాటిలన్నింటిని చంపేస్తూ ఉంటుంది. ఇది ఎంత డేంజరస్ అంటే ఇది ఒకసారి భూమి మీద పడితే ఆల్మోస్ట్ 7 years దాని అవశేషాలు అట్లాగే ఉండిపోతాయి భూమిలో. ఇది ఒక రకమైన నష్టంగా చేసేది. సో ఇది ఎట్లా అంటే సాయిల్ హెల్త్ని బాగా డిట్రేట్ చేస్తుంది. తర్వాత వాటర్ కంటామినేషన్ జరుగుతుంది దీనివల్ల. సో మంచి మంచి మిత్ర పురుగులు అవన్నీ కూడా చనిపోతూ ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యంగా హ్యూమన్స్కి కూడా క్యాన్సర్స్కి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ అనమాట ఈ కలుపు మందు అనేది. సో మన ప్రకృతి వ్యవసాయంలో మాత్రం వీటికి చాలా ఎక్కువ ఖర్చు అయిపోతూ ఉంటుంది కలుపు తీపించడానికి. మనమైతే దీన్ని మాన్యువల్గా మనుషులను పెట్టి తీపించాలి. చూసారా, అక్కడ మనుషులను పెట్టి తీపిస్తూ ఉన్నాం. సో కాబట్టి వీలైనంత వరకు అందరూ ప్రకృతి వ్యవసాయం వైపు రావాలి. వచ్చిన వాళ్ళు ఇట్లా మాన్యువల్గా కలుపు తీసుకోవాలి. ఇంకా చాలా పద్ధతులు ఉన్నాయి కలుపు తీయడానికి, బట్ మనకున్న ఆప్షన్ అయితే ఇదే ప్రస్తుతానికి.